242 మందికి పైగా బలి తీసుకుంది. చిన్న సాంకేతిక సమస్య ఇంతమంది ప్రాణాలు తీసింది. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 129 మంది ఇండియన్స్తో పాటు 57 మంది బ్రిటన్ దేశస్థులు, 7 పోర్చుగీస్ దేశ వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ దారుణానికి బాధితులు ఎవరు, ఇంకా ఎవరు ఇంతమంది చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, బాధితులకు ఎలాంటి శిక్ష పడుతుంది, ఈ అంశాలపైన ఇవాళ మనం చర్చించబోతున్నాం. మనతో పాటు రవీంద్రనాథ్ అలిగా అడ్వకేట్ గారు మనతో ఉన్నారు. అసలు ఈ ఇన్సిడెంట్కి కారకులు ఎవరు, ఒకవేళ ఇన్సిడెంట్ మానవ లోపాల వల్ల జరిగిందా లేకపోతే సాంకేతిక లోపం వల్ల జరిగిందా, ఒకవేళ జరిగితే చట్టంలో ఎలాంటి చర్యలు అనేవి ఉంటాయనే విషయాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది జరిగిన తర్వాత ఇప్పుడు మానవ తప్పిదాల వల్ల జరిగితే ఏమవుతుంది, లేకపోతే సాంకేతిక లోపం వల్ల జరిగితే ఏమవుతుంది? ఒకవేళ మానవ తప్పిదాల వల్ల ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఒకవేళ జరిగితే ఎలాంటి చర్యలు ఉంటాయి సార్ న్యాయపరంగా? ముందుగా అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ దారుణమైన సంఘటన ఏదైతే ఉందో నిజంగా అలా జరగకూడాల్సింది, బట్ జరిగింది. దానికి ముందుగా మన వేదిక ద్వారా వాళ్ళందరూ కూడా ఒక సంతాపాన్ని తెలియజేద్దాం. మరొక విషయం ఏంటంటే ఎయిర్పోర్ట్ ప్రమాదాలు, ముఖ్యంగా ఫ్లైట్స్ క్రాష్ అవ్వడం అత్యంత దారుణం అండి. ముఖ్యంగా కిట్టి గారు అత్యంత దారుణం. ఎందుకు ఇంత దారుణం చెప్తున్నా అంటే 96లో 1990లో జరిగినటువంటి మనకి చక్రీ దాద్రి అన్నటువంటి ఒక ఫ్లైట్ క్రాష్ జరిగింది అప్పుడు. అంటే యాక్చువల్గా రెండు అది ఎంత దారుణం అంటే, ఒకటి కజకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి ఒక ఫ్లైట్, సెకండ్ సౌదీ అరేబియా నుంచి వస్తుంది. 2 ఫ్లైట్స్ కూడా మన ఫ్లైట్స్ కూడా ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడుకున్నట్టుగా ఏం జరిగిందంటే 2 ఫ్లైట్స్ కూడా మనకి అంటే ఎయిర్లోనే 2 కూడా క్లాష్ అయిపోయాయి. రెండు ఒకేసారి అక్కడ హిట్ అవడం జరిగింది. అంటే అలా జరుగుతుంది ఎప్పుడు అనుకోలే. అంటే ఎప్పుడో 1990లో మనకి 90sలో మనకి ఈ బర్డ్స్ కనుక్కున్నటువంటి మనకి మన రైట్ బ్రదర్స్ కనుక్కున్న ఫ్లైట్స్ అప్పుడు కనుక్కొని సుమారుగా 100 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సాంకేతిక సమస్యలు, మానవ తప్పిదాల వల్ల ఇన్ని వందల మంది తమ ప్రాణాలని గాల్లో కలిపేసుకోవడం అనేది బహుశా జరగకూడని సంఘటనలు. ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా అవి మన సాంకేతిక సమస్యలు ఏమనిస్తాయా లేదా మానవ తప్పిద ప్రకారంగా జరిగింది. కాబట్టి ఏదైతే జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది. ఎవరెవరు గమ్యస్థానానికి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు, మరికొద్ది నిమిషాల్లో మరికొద్ది గంటల్లో వారి యొక్క ప్లేసెస్కి రీచ్ అయ్యి ఉన్న వాళ్ళతో మాట్లాడుకుంటూ రకరకాల ఎవరి కమిట్మెంట్స్, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా అతి కొద్ది రోజుల్లోనూ, కొన్ని గంటల్లోనూ, అటువంటి సమయంలో ఆల్ ఆఫ్ సడన్గా ఎవరు ఊహించినటువంటి సమయంలో ఇటువంటి క్రాష్ జరగడం చూసారా, అత్యంత బాధాకరం. ముఖ్యంగా అహ్మదాబాద్ మన నరేంద్ర మోడీ గారి యొక్క రాష్ట్రం, అంటే మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేయాలి అంటే దీని వెనకాల నేనేమనుకుంటున్నాను అంటే ప్రత్యేకంగా నా యొక్క అభిప్రాయం ఏంటంటే, రీసెంట్గా మనకు జరిగిన పెహల్గాం దాడి జరిగింది. ఆ టైంలో కూడా యావత్ దేశంలో చాలా వరకు ముఖ్యంగా లండన్ కావచ్చు, ముఖ్యంగా ఈ యొక్క బ్రిటన్, ఈ కంట్రీస్ అన్ని కూడా భారతదేశం సపోర్ట్ చేసాయి మనకి. ఇవన్నీ కూడా బహుశా ఏమైనా దానికి సంబంధించి ఏమైనా జరిగి ఉండొచ్చా, ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. బహుశా ఉండొచ్చు రేపు, ఎందుకంటే రేపు మన ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత జరిగే అవకాశం లేకపోలేదని కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మనం పెహల్గాం దాడి జరిగి ఇంకా ఒక 3 నెలలు కూడా జరగలే. రీసెంట్గా అక్కడ 20 మంది చనిపోయారు అక్కడ. అటువంటి సంఘటన అయింది. దాని తర్వాత మళ్ళీ ఆపరేషన్ సింధూర్ చేశారు. రెండు దేశాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం వచ్చింది. ఈ సింధూర్లో అటాక్స్ జరిగాయి. దానిలో మళ్ళీ కొన్ని ఫ్లైట్స్ మనం కోల్పోయామని, లేదు కొన్ని యుద్ధ విమానాలు వాళ్ళకు ఏదో రకరకాలుగా ఊహాగానం రకరకాలుగా జరిగాయి. ఇటువంటి కాస్త సద్దుమణిగింది. మళ్ళీ సామరస్యపూర్వక వాతావరణం వస్తున్న సమయంలో అది కూడా గుజరాత్ మనకి ఆయువు పట్టు. విధంగా చెప్పాలంటే మనకి బాంబే తర్వాత అత్యంత ఆయువు పట్టున్నటువంటి ప్రదేశం ఏదంటే గుజరాత్. అంటే అటు ఓడరేవులు కావచ్చు, అంటే రకరకాలుగా ఉంటుంది. అంటే గుజరాత్ అంటే ఇండస్ట్రీలకి చాలా భారతదేశానికి ఒక ఆయువు పట్టినటువంటి ప్రదేశం గుజరాత్. అనేక లావాదేవీలు ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ యాక్టివిటీస్ అన్ని కూడా గుజరాత్, అహ్మదాబాద్, సూరత్ ఇటువంటి ప్రదేశాల నుంచి కూడా యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే వాణిజ్య కేంద్రం అంటే ముంబైకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అహ్మదాబాద్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ముంబై టు అహ్మదాబాద్ ఒక మనకి ఎక్స్ట్రా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఉన్నటువంటి ప్రదేశం. అటువంటిది అహ్మదాబాద్ అంటే భారతదేశానికి ఒక ఇండస్ట్రియల్ ఆయువు పట్టది. అంటే చాలా కొన్ని లక్షల ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ. అటు జూట్ మిల్స్ అయితేనేమి, లేకపోతే కాటన్ మిల్స్, అదేవిధంగా పెట్రోలియం కెమికల్స్, ముఖ్యంగా అరేబియన్ వాషర్ నుంచి వస్తున్న పెట్రోలియం కెమికల్స్, వీటన్నిటికి కూడా మన దేశానికి ఇతర దేశాలతో కనెక్టివిటీ చాలా పెద్దగా ఉన్నటువంటి ప్రాంతం అహ్మదాబాద్. అటువంటి అహ్మదాబాద్లో అది కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్, అది కూడా లండన్ వెళ్తున్న ఫ్లైట్. సుమారుగా 249 మెంబర్స్ ఉందని ఇప్పుడు మనకు వస్తున్న లెక్కల ప్రకారం. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 30 to 35 మెంబర్స్ మాత్రమే చనిపోయారని చెప్తున్నారు. బట్ కన్ఫర్మేషన్స్ అధికారిక లెక్కలు వస్తే గానీ మనం కన్ఫర్మేషన్ చేయకూడదు. అయితే విజయ్ రూపానీ గారు ఇంతకు ముందు మాజీ సీఎంగా పనిచేస్తున్న గుజరాత్ మాజీ సీఎం గారు కూడా ఆ ఫ్లైట్ లో వెళ్తున్నట్టుగా తెలిసింది. అంటే ఇది ఏమైనా పకడ్బందీ వ్యూహం ఏమైనా ఉందా? ఎందుకంటే
ఇలా జరగడం అన్నది ఇంత టెక్నాలజీ బాగా డెవలప్ అయిన ఈ టైంలో 96లో కూడా ఇటువంటిది మనకు ఫ్లైట్ క్రాష్ జరిగింది. కానీ అప్పటికిప్పుడు కంపేర్ చేస్తే 96లో ఉన్నటువంటి టెక్నాలజీకి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ కంపేర్ చేస్తే చాలా వ్యాస్ట్ టెక్నాలజీ అంత డెవలప్ అయినాం. ఇటువంటి సందర్భంలో ఇంత దారుణమైన దుర్ఘటన జరగడం ఉంది చూసారా, ఇది చాలా దీని వెనకాల మాత్రం ఖచ్చితంగా నేను ఏమంటానంటే ఏదో మిస్టరీ అయితే ఉంది. ఇది ఎవరో కొంతమంది వ్యక్తులు మానవ తప్పిదం అన్న వర్డ్ వాడుతున్నాం, కానీ నేనేమంటే మానవ తప్పిదం కాదు, ఇది ఏదో జరగకూడనటువంటి ఏదో సంథింగ్ ఏదో బిహైండ్ అక్కడ జరిగింది. అక్కడ అది కూడా అహ్మదాబాద్, ఇతర ఎయిర్పోర్ట్లు అనుకుంటే బాస్ అక్కడ కూడా జరగకూడదు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగిందంటే సంథింగ్ ఏదో ఒక మిస్టరీ ఉండొచ్చు. మన నేషనల్ ఎన్ఐఏ వాళ్ళు వీళ్ళందరూ కూడా రేపు అవన్నింటినీ కూడా వాళ్ళు ఇంట్రాగేషన్ చేశాక వెలుగులోకి వస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా గుజరాత్ లాంటి ప్రదేశంలో అది కూడా ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఒక డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా కాదు, ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో అది బోయింగ్ ఫ్లైట్ అంటేనే అబౌట్ 250 కెపాసిటీ ఉంటుంది బోయింగ్ ఫ్లైట్స్ లో. అటువంటి కెపాసిటీ ఉన్న ఫ్లైట్స్ లో జర్నీ చేస్తూ టేక్ ఆఫ్ అయిన 625 మీటర్స్ అంటే యాక్చువల్ జరిగింది ఏంటి 625 ఫీట్స్ తక్కువలోనే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుండగానే జరిగిపోయింది ఈ యొక్క పెద్ద డ్యామేజ్. అంటే నేనేమంటానంటే ఈ పెహల్గాం దాడికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే పాకిస్తాన్ ఎలా ఉంటుంది, ఎలాంటి దేశాలు అంటే పాకిస్తాన్ అంటే దేశాలు మొత్తం అంతా కూడా సైలెంట్గా ఉన్నట్టుగా ఉన్న సమయంలో మరలా భారతదేశం మీద ఏమైనా ఉగ్రవాద చర్యలు ఏమైనా తీసుకోగలడం జరిగిందా, లేక ఉగ్రవాదులు కాకుండా ఉగ్రవాదుల ద్వారా ప్రేరేపిత దాన్ని ఏమంటారంటే వాళ్ళు పెడ్లర్స్ అంటారు, లేక మనం గంజాయి చేసే వాళ్ళని పెడ్లర్స్ అంటారు, వీళ్ళంటే స్లీపర్స్ అంటారు. ఎవరైనా స్లీపర్స్ ఏమైనా యాక్టివిటీ తీసుకొని దీన్ని కాస్త పెద్దగా చేశారా, తొందరలోనే బస్సు జరిగి కొన్ని గంటలైంది కాబట్టి అట్లీస్ట్ 1-2 days లో మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. ఒకటి 96లో ఇటువంటి సంఘటన జరిగిన తర్వాత ఎంటైర్ సిస్టమ్ మార్చేశారు. 96లో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో అప్పుడు 2 ఫ్లైట్స్ క్లాష్ అయినాయి. ఒకటి కజకిస్తాన్ ఫ్లైట్, సౌదీ అరేబియా 2 ఫ్లైట్స్ కూడా ఎయిర్లోనే క్లాష్ అయిపోయాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏటీసీ కంట్రోల్ నుంచి వాళ్ళకి సిగ్నల్స్ వెళ్తుంటాయి. సిగ్నల్స్ మాట్లాడేటప్పుడు అక్కడ పైలట్కి ఇంగ్లీష్ రాదు. 96లో జరిగిన దుర్ఘటన ఏంటంటే ఇక్కడ ఏటీసీ కంట్రోల్ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటే పైలట్కి ప్రాపర్ ఇంగ్లీష్ అర్థం కాలే. అంటే ఈ ఫ్లైట్ ఏ సైట్ లో వస్తుంది, ఈ ఫ్లైట్ ఏ రూట్ లో వెళ్తుంది, ఈ రెండింటిని అర్థం చేసుకోలేక ఎయిర్లోనే 2 క్లాష్ సుమారు మోర్ దెన్ అప్పుడు కూడా ఒక 350 మెంబర్స్ పైన చనిపోయారు. అయితే అప్పుడు భారతదేశం యొక్క ఫ్లైట్ కాదు, అది కజకిస్తాన్, సౌదీ అరేబియా. కానీ ఇప్పుడు జరిగింది ఇండియా నుంచి అంటే లండన్ నుంచి వస్తున్నటువంటి ఫ్లైట్, అది కూడా టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ అవుతున్న టైంలో అది సుమారుగా 250 మంది ఉన్నటువంటి ఒక బోయింగ్ ఫ్లైట్ అత్యంత దారుణంగా ఇంత క్రాష్ అవ్వడం నుంచి సార్ నిజంగా మోడీ గారు, అమిత్ షా గారు కూడా దీనికి తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దీని వెనకాల ఏం జరిగింది, ఏ రకమైనటువంటి ఒక మిస్టీరియస్ తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ ఏదో ఉంది, ఆ తొందరలోనూ కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కిట్టి గారు అంటే రవీంద్రనాథ్ గారు మీరు అన్నట్టు ఈ కోణంలో ఇంతవరకు ఎవరు ఆలోచించుండరు. ఎందుకంటే పెహల్గాం ఇన్సిడెంట్ తర్వాత ఇలాంటి ఫ్లైట్ క్రాష్ అనేది అంటే ఇది మానవ తప్పిదం వల్ల జరిగిందా, లేకపోతే అక్కడ ఫ్లైట్ పైలట్స్ వల్ల జరిగిందా, లేకపోతే ఇంకొక ఏమైనా సాంకేతిక లోపం వల్ల జరిగిందా అని ఈ కోణంలోనే ఆలోచిస్తున్నారు. కానీ ఒకవేళ దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా అని ఈ కోణంలో ఇంతవరకు ఎవరు ఆలోచించట్లేదు. ఒకవేళ కుట్ర ఉంది అంటే దీనికి ఎలాంటి చర్యలు ఉంటాయండి? డెఫినెట్గా అండి, ఎక్కడో జరిగినటువంటి ఎన్ఐఏ వాళ్ళ దర్యాప్తు బృందంలో హైదరాబాద్లో కాకుండా ఎక్కడో విజయనగరం జిల్లాలో మారుమూల ఎక్కడో ఉత్తరాంధ్రలో చిట్ట చివరి గ్రామం అక్కడ మనకి మూలాలు బయటపడ్డాయి. ఎక్కడ పాకిస్తాన్తో జరిగే ఉగ్రవాద కార్యకలాపాల యొక్క దాడులు ముఖ్యంగా మన రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి నగర ప్రాంతాల్లో కొన్ని చోట్ల బాంబు పేల్చాలనే ఉద్దేశంతో కొంతమందిని ట్రైనింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎక్కడ మీద దొరికారు. రీసెంట్గా ఎన్ఐఏ వాళ్ళు పట్టుకున్నటువంటి ఆ దర్యాప్తు బృందాలు ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో కొంతమంది స్లీపర్ సెల్స్ ఎలా దొరికారు. దీని వెనక కూడా ఖచ్చితంగా కుట్రకోణం ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీనికి ఎలా ఉంటుంది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి ముఖ్యంగా జరిగిన ఇన్సిడెంట్ ఇండియాలో జరిగినప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ కాబట్టి దీని యాక్చువల్గా లండన్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న వీళ్ళందరూ కూడా కూర్చొని ఇంటర్నేషనల్ అంటే దీని ఏమంటారంటే అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి ఉంటాయి కదా రవీంద్రనాథ్ గారు. ఇప్పుడు ఒకవేళ పైలట్ చెప్పేది ఏంటంటే కాల్ వస్తుంటే అక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో వాళ్ళ నుంచి కాల్ వీళ్ళు పైలట్ కాల్ రిసీవ్ చేసుకోవట్లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే పైలట్ వాళ్ళకి ఏదైతే కాల్ చేస్తున్నప్పుడు ఫ్లైట్ గురించి వాళ్ళు లిస్ట్ చేయట్లేదు, వాళ్ళు కన్వర్జేషన్ అనేది సరిగ్గా లేదు, అక్కడ మిస్కమ్యూనికేషన్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ అండి, అంటే ఎక్కడో ఆ టెక్నికల్ పారామీటర్స్ లో అంటే ఏటీసీ కంట్రోల్ నుంచి వెళ్తున్నటువంటి సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అంటే అక్కడ పైలట్ రిసీవ్ చేసుకోవటువంటి ఆ సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో బహుశా ఆ యొక్క ఎంటైర్ సిస్టమ్ ఏమైనా క్లాష్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే టెర్రరిస్టులు ఈరోజు మామూలుగా లేరు.
వాళ్ళు దేన్నైనా లోపలికి ఎంటర్ అయిపోయే పరిస్థితులు ఉన్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ గ్రూప్సే పనిచేస్తున్నాయి స్లీపర్ సెల్స్గా. సో వాళ్ళ బహుశా కనెక్టివిటీ ఉండే అవకాశం ఉంటుంది. మరొకటి అక్కడ పైలట్స్ ఇద్దరు ఉంటారు, ప్రతిసారి పైలట్స్ ఒకరు ఉండరు, పైలట్స్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు పైలట్స్ ఉండేటప్పుడు సిగ్నల్స్ ఒకరికి అందకపోయినా మరొక పర్సన్ ఇమీడియట్గా దాన్ని యాక్టివిటీ చేసుకుంటారు. కానీ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే, ఎక్కువసేపు కూడా కాలా, నాకు తెలిసి విత్ 10-15 మినిట్స్ జరిగినటువంటి సంఘటన ఇది. అంటే ఎవ్రీథింగ్ ఇంకా కూర్చొని సీట్లో ఇంకా సెట్ ఆఫ్ కావట్లేదు, ఇంకా అప్పుడే టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో జరిగినటువంటి ఈ దుర్ఘటన ఏంటంటే సిగ్నలింగ్ వ్యవస్థ ప్రాబ్లం అయితే కాదు, దీన్ని ఎవరో క్లాష్ చేసి ఉండే మాత్రం అవకాశం మాత్రం తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంటుంది. కిట్టి గారు, ఏమో అండి, అంటే మీరు చెప్పేదాకా ఈ కోణం నేను కూడా ఆలోచించలేదు. ఎందుకంటే దానిలోకి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ కూడా అందులో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఏమైనా చేసి ఉండొచ్చు అనే వాదనలు కూడా నాకు ఇప్పుడు మీరు అంటుంటే తప్ప నాకు కూడా అంత ఐడియా రావట్లేదు. బట్ జనాలు కూడా ఏమనుకుంటున్నారంటే ఏదో ఆ ఫ్లైట్లో లోపమో, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఆ పైలట్ కాల్ రిసీవ్ చేసుకోకుండా సాంకేతిక లోపంలో ఇలా జరిగిందని ఆలోచిస్తున్నారు తప్ప ఎవరైనా ఇలా చేసి ఉండొచ్చు అని బహుశా మీరు చెప్పిన తర్వాతే ఈ కోణంలో ఆలోచించాలని నాకు కూడా అనిపిస్తుంది. అవునండి. అంటే ఒకవేళ ఇలా జరిగింది, ఇప్పుడు బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, అంటే వీళ్ళకి వెంటనే న్యాయ సాయం అనేది అందుతుందా? ఒకవేళ ఇప్పుడున్న ప్రజెంట్ సిస్టమ్ అనేది దానికి పవర్ఫుల్గా ఉందంటారా? 100% ఉందండి. 100% సిస్టమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్లో పనిచేస్తుంది అంటే అక్కడ జర్నీ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడే అందులో ఆప్షన్ వస్తుంది, మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఇన్సూరెన్స్ ఆప్షన్ మనం జర్నీ చేసేటప్పుడు ఏదైనా జరగకూడనే ప్రమాదం జరిగితే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అందరూ అనుకుంటారు. కానీ జనరల్గా ఫ్లైట్కు ఉన్నటువంటి సెక్యూరిటీ రీజన్స్ ఎలా ఉంటుందంటే ఏదైనా ప్రమాదం, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఏమైనా జరిగితే బై డిఫాల్ట్ ఇన్సూరెన్స్ డెఫినెట్గా అవుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం, ఒక డొమెస్టిక్ లో ఈ ప్రదేశం నుంచి మరో ప్రదేశం జర్నీ చేస్తున్నాం, అక్కడ మనం టికెట్స్ బుక్ చేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ తో పాటు కూడా ఎక్స్ట్రా కొన్ని పాయింట్స్ అడుగుతూ ఉంటాడు. మనం ఏంటంటే ఎక్స్పెన్స్ అవుతుంది కదా, టికెట్ కాస్ట్ ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో మనం ఇన్సూరెన్స్ ఆప్షన్ పెట్టుకోం. అయినప్పటికీ కూడా యాజ్ పర్ ద ఎయిర్ ఇండియా రూల్స్ కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి ఆ ఫ్లైట్ జర్నీ యొక్క ఆ టెక్నికల్ పారామీటర్స్ అంటే లీగాలిటీ బైలాస్ యొక్క రూల్స్ ప్రకారం ఎలా ఉంటుందంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. ఆల్రెడీ రీసెంట్ గా నాకు తెలిసి ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఆల్రెడీ వీళ్ళకి కావాల్సినటువంటి ఒక కాంపెన్సేషన్, అంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి కావాల్సిన ఇంత అనే ధర నిర్ణయించడం కాదు, కానీ ఒక కాంపెన్సేషన్ వాళ్ళ ఫ్యామిలీకి అటువంటి వ్యక్తిని మళ్ళీ రాకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత ఒక కాంపెన్సేషన్, ఎంతో కొంత నష్టపరిహారం అనేది ఒక అమౌంట్ రూపంలో ఒక అమౌంట్ ఫిక్స్ చేస్తారు. కాబట్టి ఒక కాంపెన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆల్రెడీ గుజరాత్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేస్తారు, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేస్తారు. ఇది కాకుండా ఎస్పెషల్లీ ఎయిర్ ఇండియా నుంచి కూడా ఒక కాంపెన్సేషన్ కూడా భారీ మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లీగల్టీ ఎలా ఉంటుందంటే ఇది ఎవరు కావాలని చేశారా లేదా, ఇది ఏమైనా పొరపాటుగా యాక్సిడెంట్ గా జరిగిందా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా కానీ ఇదేమైనా ఇందులో పాకిస్తాన్ యొక్క కుట్ర కోణం ఏదైనా ఉండే పక్షం ఉంటే మాత్రం అది చాలా దారుణంగా యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. చిన్న సంఘటన పెద్ద సంఘటన విషయం పక్కన పెడితే పెహల్గాం దాడి జరిగిన తర్వాత భారతదేశం ఎలా రియాక్ట్ అయిందో మనందరం చూసాం. ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మన ప్రభుత్వాలు కానీ మన త్రివిధ దళాలు కూడా ఎంత వీరోచితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది నా దేశం, ఇది నా మాతృభూమి, దీనికోసం కులాలకి, మతాలకి, వర్గాలకి, వర్ణాలకు కూడా అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించడం మనం చూసాం. బహుశా ఈ కేసులో కంటే ఈ యొక్క యాక్సిడెంట్ లో కూడా ఏదైనా పాకిస్తాన్ యొక్క హస్తం ఉంది అని కానీ తెలిసినట్లయితే కిట్టు గారు డెఫినెట్ గా పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే నాకున్నటువంటి అంచనా ప్రకారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం డెఫినెట్ గా ఇందులో పాకిస్తాన్ యొక్క కుట్ర కోణం ఉండే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా అయితే